చాలా ఆకుకూరలు అయితే ఇచ్చాను మీకు చూపించడానికి ఫ్రెష్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో స్విగ్గీ ఇన్స్టామార్ట్లో మనం ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ 95% వరకు మనం ఆఫర్లో ఎలా ఆర్డర్ ఇవ్వాలనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. నేను ఈ వీడియోలో స్విగ్గీ ఇన్స్టామార్ట్లో మనం ఎలా ఆర్డర్ ఇవ్వాలనే విషయం గురించి మాట్లాడతాను. తర్వాత మనం 95% ఆఫర్లో మనం ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఎలా ఆర్డర్ ఇవ్వాలనే విషయం గురించి మాట్లాడతాను. అలాగే నేను స్విగ్గీ ఇన్స్టామార్ట్లో రీసెంట్గా అయితే ఆర్డర్ ఇచ్చాను. నేను ఫ్రూట్స్ వెజిటేబుల్స్ క్వాలిటీ గురించి క్వాంటిటీ గురించి ఈ వీడియోలో మాట్లాడతాను. ఫైనల్గా మనం స్విగ్గీ ఇన్స్టామార్ట్లో ఆర్డర్ ఇవ్వచ్చా లేదనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. అంటే మనం ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ గ్రాసరీస్ కానీ స్విగ్గీ ఇన్స్టామార్ట్లో ఇవ్వడం బెటరా లేకపోతే మనం షాప్కి వెళ్ళి కొనుక్కోవడం బెటర్ అనే విషయం గురించి కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా అయితే మాట్లాడతాను. వీడియో మొత్తం అయితే చూడండి. వీడియో కొంచెం లెంత్ అయితే ఎక్కువైతే ఉంటుంది, ఎందుకంటే చాలా విషయాలు అయితే నేను కవర్ చేయాలి కాబట్టి కొంచెం ఓపిక్గా వీడియో మొత్తం అయితే మీరు చూస్తారని నేనైతే అనుకుంటున్నాను. అలాగే మీరు మన ఛానల్ కానీ కొత్త చూస్తుంటే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు, ఈ వీడియో ఒక లైక్ అయితే చేయగలరు. ఫస్ట్ నేను ఈ స్విగ్గీ ఇన్స్టామార్ట్లో ఎలా ఆర్డర్ ఇవ్వాలనే విషయం గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. తర్వాత అయితే ఈ 95% ఆఫర్లో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎలా ఇవ్వాలనే విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ప్లే స్టోర్ ఓపెన్ చేసి స్విగ్గీ అని సెర్చ్ చేయండి. అక్కడ మనకి స్విగ్గీ యాప్ అయితే వస్తుంది. అక్కడ ఇన్స్టాల్ అని కనపడుతుంది కదా, దాని మీద నొక్కండి. దాని మీద నొక్కితే యాప్ అయితే ఇన్స్టాల్ అయితే అవుతుంది. లింక్ కావాలంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను లింక్. దాని మీద నొక్కితే మీరు ప్లే స్టోర్కి అయితే వెళ్తారు. అక్కడైతే యాప్ అయితే ఇన్స్టాల్ అయితే చేయాల్సి ఉంటుంది. యాప్ అయితే ఇన్స్టాల్ అయితే చేయండి. యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత అక్కడ మనకి ఓపెన్ అని కనపడుతుంది. దాని మీద నొక్కండి. దాని మీద నొక్కితే యాప్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. సపోజ్ మీ దగ్గర స్విగ్గీ యాప్ ఆల్రెడీ ఉంటే మీరు స్విగ్గీ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత గెట్ స్టార్టెడ్ అని ఉంటుంది. దాని మీద మీరు నొక్కితే ఫోన్ నెంబర్ అయితే అక్కడైతే అడుగుతుంది. అక్కడ మీ ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. అక్కడ మీరు మీ ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేయండి. మీరు ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ నొక్కారంటే మీరు ఈ స్క్రీన్కి అయితే వస్తారు. అక్కడ ఎలో లొకేషన్ అని ఉంది కదా, దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కితే లొకేషన్ అయితే మనల్ని ఎలో అయితే అడుగుతుంది. వైల్ యూజింగ్ ది యాప్ అని ఉంది కదా, దాని మీద అయితే నొక్కండి. మీరు దాని మీద నొక్కిన తర్వాత నోటిఫికేషన్ యాప్ నుంచి మీకు కావాలా వద్దని అడుగుతుంది. మీకు సపోజ్ ఈ యాప్ నుంచి నోటిఫికేషన్ వచ్చినా పర్లేదు అనుకుంటే టర్న్ ఆన్ నోటిఫికేషన్ మీద నొక్కండి. మీకు ఈ యాప్ నుంచి నోటిఫికేషన్ వద్దనుకుంటే నాట్ నవ్ అని ఉంది కదా, దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత ఈ విధంగా ఆప్షన్స్ అయితే కనపడతాయి మనకి. ఫుడ్ డెలివరీ, ఇన్స్టామార్ట్, డైన్ అవుట్, ఇలాగ మనకి ఆప్షన్స్ అయితే కనపడతాయి. కొంతమందికి 4 కనపడకపోవచ్చు, సిటీని బట్టి అయితే ఉంటుంది. సపోజ్ మీరు ఒక చిన్న సిటీలో ఉంటే ఫుడ్ డెలివరీ అలానే మనకు ఇన్స్టామార్ట్ 2 మాత్రమే కనపడతాయి. మీరైతే అక్కడ ఇన్స్టామార్ట్ అని కనపడుతుంది కదా, దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత మీరు ఇన్స్టామార్ట్ మీద నొక్కిన తర్వాత మీరైతే అక్కడైతే చూడవచ్చు. మనకి ఈ విధంగా అయితే కిందకి స్క్రోల్ చేస్తే మనకి ప్రొడక్ట్స్ అన్నీ అక్కడైతే క్లియర్గా అయితే మనకి కనపడతాయి. మీరైతే చూడవచ్చు. అక్కడ మనకి ప్లస్ సింబల్ కనపడుతుంది కదా, మీరు దాని మీద నొక్కితే ఆ ప్రోడక్ట్ అయితే మీకు కార్ట్కి అయితే యాడ్ అయితే అవుతుంది. ఈ విధంగా ప్లస్ సింబల్ మీద నొక్కితే యాడ్ అయిన ఒక ఆప్షన్ వస్తుంది. దాని మీద నొక్కారంటే ఈ ప్రోడక్ట్ అనేది మీ కార్ట్కి అయితే యాడ్ అవుతుంది. మీరైతే చూడవచ్చు. ఈ విధంగా మీకు ఏ ప్రొడక్ట్స్ కావాలో సెర్చ్ చేసి కూడా మీరు ఆ ప్రోడక్ట్ని అయితే కార్ట్కి అయితే యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీరు కేటగిరీస్లోకి వెళ్ళి కూడా మీరు ఆ ప్రోడక్ట్ని అయితే కార్ట్కి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా ప్లస్ సింబల్ మీద నొక్కి యాడ్ మీద నొక్కితే కార్ట్కి అయితే యాడ్ అవుతుంది. కార్ట్కి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలా ఆర్డర్ ఇవ్వాలని మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను. కార్ట్కి యాడ్ చేసిన తర్వాత మీరైతే చూడవచ్చు పైన అక్కడ మనకి కూపన్ కోడ్ అని ఉంది కదా, అక్కడ సపోజ్ మీరు ఫస్ట్ టైం యూజర్ అయితే అప్లై కూపన్ కోడ్ మీద నొక్కితే ఏదో కూపన్ అయితే వస్తుంది. అక్కడ మీరు కూపన్ అప్లై చేస్తే మీకు కొంత డిస్కౌంట్ అయితే వస్తుంది. ఏ విధంగా కూపన్స్ అయితే ఉంటే కొంత డిస్కౌంట్ అయితే మీకు అయితే వస్తుంది. సపోజ్ మీరు ఆల్రెడీ ఇది వాడితే మాత్రం కూపన్స్ అయితే మ్యాక్సిమం ఉండకపోవచ్చు. కొత్త యూజర్ అయితే మాత్రం ఖచ్చితంగా కొన్ని కూపన్స్ అయితే ఉంటాయి. అప్లై కూపన్ మీద నొక్కి ఆ కూపన్ అయితే అప్లై అయితే చేయండి. అప్లై చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఏం కావాలనుకుంటున్నారు అన్నీ అయితే మీరు ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడ కార్ట్కి యాడ్ చేసుకున్న తర్వాత కింద యాడ్ అడ్రస్ అని కనపడుతుంది కదా, దాని మీద నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత మీకు ఈ విధంగా అయితే మ్యాప్లో అయితే ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత అక్కడ కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ అని ఉంది కదా, దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత ఫస్ట్ మీ హౌస్ నెంబర్ అయితే అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ హౌస్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ అపార్ట్మెంట్, సపోజ్ మీరు అపార్ట్మెంట్లో ఉన్నా కానీ లేకపోతే మీరు ఏదైనా క్రాస్లో ఉంటే ఆ డీటెయిల్స్ అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అక్కడ అదే లైన్లో మీ అడ్రస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఆటోమేటిక్గా ఆల్రెడీ అడ్రస్ తీసుకుంటుంది, అయినా కానీ మీరు అడ్రస్ అయితే ఇవ్వండి. సపోజ్ మీరు 2nd క్లాస్లో ఉంటే 2nd క్లాస్ అని మీ ఏరియా అని అక్కడైతే మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే అది మీ హోమ్ అడ్రస్సా, వర్క్ చేస్తున్న అడ్రస్ అని అడుగుతుంది. లేకపోతే అదర్స్ అయితే సపోజ్ మీరు రైల్వే స్టేషన్లో ఉన్నారు అలాగా, లేకపోతే బస్ స్టాండ్లో ఉన్నారు అలా, అదర్స్ అయితే అదర్స్ మీద నొక్కి బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ అలాగైతే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సపోజ్ మీరు ఇంటికి వేస్తుంటే హోమ్ అని నొక్కండి. సపోజ్ మీరు వర్క్ చేసిన ప్లేస్ అయితే వర్క్ అని నొక్కండి. ఈ విధంగా నొక్కిన తర్వాత అక్కడ మనకి రిసీవర్ ఫోన్ నెంబర్ అయితే అడుగుతుంది. అది యాడ్ చేసినా పర్లేదు, యాడ్ చేయకపోయినా పర్లేదు, ఎందుకంటే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఫోన్ అయితే వస్తుంది. ఇవన్నీ ఇచ్చిన తర్వాత అక్కడ మనకి సేవ్ అని కనపడుతుంది. దాని మీద నొక్కితే మీ అడ్రస్ అయితే సేవ్ అయితే అవుతుంది.
మీరు అడ్రస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మనకి చూడొచ్చు, మీరు ప్రొసీడ్ టు పే అని ఉంటుంది, దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత మీరైతే చూడొచ్చు మనకు అక్కడ చాలా పేమెంట్ ఆప్షన్స్ అయితే వస్తాయి. మీరు యూపీఐ నుంచి అయితే డైరెక్ట్గా పేమెంట్ అయితే చేయొచ్చు, అంటే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఇలాగ యూపీఐ నుంచి అయితే పేమెంట్ అయితే చేయొచ్చు. సపోజ్ మీ దగ్గర కార్డ్స్ ఉంటే, అంటే క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఇలాంటి కార్డ్స్ ఉంటే అక్కడ యాడ్ న్యూ కార్డ్ అని ఉంది కదా, దాని మీద నొక్కి కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. సపోజ్ మీకు ఆన్లైన్లో పేమెంట్ చేయడం ఇష్టం లేదు, లేకపోతే నమ్మకం లేదనుకుంటే అక్కడ మనకి పే అండ్ డెలివరీ అని కనపడుతుంది కదా, దాని మీద నొక్కి మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. మీరు పేమెంట్ చేస్తే మీ ఆర్డర్ సక్సెస్ అయితే అవుతుంది. ఒక 20 మినిట్స్లో అయితే మీకు 20 మినిట్స్ లోపే, అంటే మీ ఏరియాని బట్టి అయితే ఉంటుంది, మీ ప్రొడక్ట్స్ తీసుకొని డెలివరీ బాయ్ అయితే మీ ఇంటికి వచ్చి మీకు కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత మీరు కాల్ పిక్ చేసి మీరైతే మీ ఆర్డర్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే మీకు 95% మనకు ఆఫర్లు అయితే వస్తున్నాయి, వాటి గురించి నేను మాట్లాడతాను. అది ఏ టైంలో వస్తుంది, అది ఎలా అప్లై చేయాలి, అది మనం ఎలా వాడుకోవాలనే విషయం గురించి నేను క్లియర్గా అయితే ఇప్పుడు నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను 95% మనకి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మనం ఎలా పొందాలి ఆ ట్రిక్ గురించి ఇప్పుడు నేను క్లియర్గా మాట్లాడతాను. ఫస్ట్ మీరైతే ప్రతిరోజు 9 గంటలకి, నైట్ మీరు 9 గంటలకి అయితే ఈ స్విగ్గీ ఇన్స్టామార్ట్ అయితే ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే కనపడతాయి. కేటగిరీస్ మీద మీరు నొక్కారంటే అక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే కనపడతాయి. ఫ్రెష్ ఫ్రూట్స్ అని ఒకటి, ఫ్రెష్ వెజిటేబుల్స్ అని ఒకటి, 2 ఆప్షన్స్ అయితే కనపడతాయి. ఫస్ట్ మీరు వెజిటేబుల్స్ మీద నొక్కండి. వెజిటేబుల్స్ మీద నొక్కిన తర్వాత అక్కడ మనకి లాస్ట్ వరకు ఇలా స్క్రోల్ చేసి అక్కడ మనకి షార్ట్ బై అని ఉంటుంది, దాని మీద నొక్కి డిస్కౌంట్ హై టు లో అని ఉంటుంది, మీరైతే దాని మీద అయితే నొక్కండి. ప్రతిరోజు 9 గంటలకు అయితే ట్రై చేయండి. వారంలో ఒక 3 to 4 డేస్ అయితే ఖచ్చితంగా అయితే మనకి ఈ ఆఫర్ అయితే ఇస్తున్నారు. 95% వరకు అయితే మనకి ఆఫర్ అయితే ఇస్తారు. ఇప్పుడైతే మనకి టైం అయితే నేను ఈ వీడియో టైంకి అయితే 6:46 మాత్రమే అవుతుంది, అందుకే పెద్దగా డిస్కౌంట్ అయితే లేదు. కానీ ఖచ్చితంగా 9 గంటలకు అయితే రోజు ట్రై చేయండి. వారంలో 3 రోజులు అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ట్రై చేస్తే మీకు ఫ్రూట్స్ అయినా కానీ వెజిటేబుల్స్ అయినా కానీ మీకైతే మాత్రం 95% వరకు అయితే ఆఫర్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు నేను క్లియర్గా అయితే అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాను. నేను ఇచ్చిన ప్రొడక్ట్స్ అన్నీ అయితే వచ్చాయా లేదని మీకు నేను క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ అయితే మనకి కార్డ్ అయితే పంపించారు, మీరైతే చూడొచ్చు. మనకైతే డైరెక్ట్గా అయితే కార్డ్ పంపించారు, అంటే దీని మీద ఒక పేపర్ అయితే ఇవ్వలేదు. మనకి ఫ్లిప్కార్ట్ మినిట్స్లో అయితే పేపర్ అయితే ఇస్తున్నారు. అలానే నేను మిల్క్ ప్యాకెట్ కూడా ఇచ్చాను, చూడొచ్చు మీరు. మిల్క్ ప్యాకెట్ కూడా డైరెక్ట్గా అయితే పంపించారు. డైరెక్ట్గా పంపిస్తే ఏమవుతుందంటే ఈ పేపర్కి ఈ తడి తగిలి కొంచెం లేట్ అయితే చిరిగే అవకాశం అయితే ఉంటుంది. అలాగే తర్వాత నేనైతే చాలా ఆకుకూరలు అయితే ఇచ్చాను మీకు చూపించడానికి. ఫ్రెష్నెస్ అయితే చూడవచ్చు మీరు. కరివేపాకు అయితే అంత ఫ్రెష్గా అయితే ఏం లేదు, ఒక రకంగా అయితే ఉంది, మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. అంత ఫ్రెష్గా అయితే ఏం లేదు. తర్వాత మునగాకు ఇచ్చాను మీకైతే చూపించడానికి, చూడవచ్చు ఫ్రెష్నెస్ చూడవచ్చు, అంత ఫ్రెష్గా అయితే ఏం లేదు. తర్వాత కొత్తిమీర అయితే ఇచ్చాను. కొత్తిమీర పర్లేదు, వాటితో పోల్చుకుంటే మునగాకుతో పోల్చుకుంటే బాగానే ఉంది. కొత్తిమీర అయితే నేను మొత్తం 4 ప్యాకెట్లు అయితే ఇచ్చాను. కొత్తిమీర కూడా క్వాలిటీ, కొత్తిమీర కూడా ఫ్రెష్గానే ఉంది, పర్లేదు. చూడొచ్చు ఒక ప్యాకెట్లో అయితే ఎక్కువ పంపించారు, ఒక ప్యాకెట్లో అయితే కొంచెం తక్కువ పంపించారు, చూడొచ్చు మీరు. చూడొచ్చు 2 ప్యాకెట్లు అయితే మనకి చిన్న ప్యాకెట్లు పంపించారు, 2 అయితే కొంచెం పెద్దగా అయితే ఉన్నాయి. మొత్తం 4 అయితే ఇచ్చాను. పుదీనా ఇచ్చాను, మీరైతే గమనించవచ్చు. పుదీనా కూడా మరీ అంత ఫ్రెష్గా అయితే లేదు, కొంచెం ఫ్రెష్నెస్ అయితే తగ్గుతుంది, అంత ఫ్రెష్గా అయితే లేదు, పర్లేదు. పుదీనా కూడా అంతే, మొత్తం 4 ప్యాకెట్లు అయితే ఇచ్చాను నేను, మీరైతే చూడవచ్చు. మరి అంత ఫ్రెష్గా అయితే ఏం లేదు పుదీనా కూడా. అయితే మనకి ఇవన్నీ ఆఫర్లు అయితే వచ్చాయి, మనకి చాలా తక్కువ రేట్లు అయితే వచ్చాయి. మనకు ఒక కొత్తిమీర అలానే ఒక పుదీనా కలిపి మనకు 3 రూపాయలకి అయితే వచ్చింది. నేను అది మీకు క్లియర్గా చెప్తాను ఎలా వచ్చిన విషయం. అలాగే నేను మెంతికూర కూడా ఇచ్చాను, ఆకుకూర మీకు చూపించడానికి, మీరైతే చూడవచ్చు. ఇది కూడా అంతే, అంత ఫ్రెష్గా అయితే ఏం లేదు. మొత్తం 3 ప్యాకెట్లు అయితే ఇచ్చాను మెంతికూర. మనకి ఇది ఓన్లీ 5 రూపీసే పడింది నాకు, అందుకే మొత్తం 3 ప్యాకెట్లు అయితే ఇచ్చాను. పర్లేదు, 5 రూపీస్కి అయితే వర్తే. నార్మల్ ప్రైస్ చూసుకుంటే 24 రూపీస్ 30 రూపీస్ అలా ఉంటుంది. అలాంటప్పుడు అయితే మాత్రం ఫ్రెష్నెస్ ఇంకొంచెం మెయింటైన్ చేస్తే బాగుందని నాకైతే అనిపించింది. ఫ్రెష్గా అయితే లేదు, పర్లేదు.
తర్వాత ఆమ్లా అయితే ఇచ్చాను, చూడొచ్చు. ఇవైతే బాగానే ఉన్నాయి. ఒక కాయ మాత్రం కొంచెం పాడైనట్టు అయితే ఉంది, మిగతా అయితే పర్లేదు బాగానే ఉన్నాయి. అలాగే ఆర్గానిక్ టమాటాస్ అయితే నేను 2 ఇచ్చాను. మనకి ఒక్కొక్కటి 1/2 kg ఉంటుంది, చూడొచ్చు మీరు. కొంచెం కొన్ని అయితే పచ్చిగానే ఉన్నాయి, కానీ ఫ్రెష్గానే ఉన్నాయి మనకి టమాటాలు అయితే. ఇవైతే ఆర్గానిక్ అయితే మనకి పండించారంట. తర్వాత చూసుకుంటే 2 బీన్స్ ప్యాకెట్ అయితే ఇచ్చాను, మీకు ఇదైతే గమనించవచ్చు. ఇవి కూడా పర్లేదు, ఫ్రెష్గానే ఉన్నాయి. ఫైనల్గా డేట్స్ అయితే ఇచ్చాను. ఇవి అయితే మనకైతే ఆఫర్లు అయితే వస్తున్నాయి. మనకి 54 రూపీస్ అయితే పడ్డాయి. ఇవైతే మనకి డేట్స్ అయితే ఇచ్చాను. కొంచెం మనకి ఎక్కువ ఆఫర్ అయితే వచ్చింది, డేట్స్ అయితే ఇచ్చాను. ఇవైతే నేనైతే ఆర్డర్ ఇచ్చాను. దీంట్లో మనం ఫ్రెష్నెస్ గురించి మాట్లాడుకుంటే పర్లేదు. మనకి టమోటాలు అయితే కొంచెం బాగా ఫ్రెష్గా ఉన్నాయి. తర్వాత చూసుకుంటే ఈ బీన్స్ కొంచెం ఫ్రెష్గా అయితే ఉన్నాయి. పుదీనా అయితే అంత ఫ్రెష్గా అయితే లేదు, మీరైతే గమనించవచ్చు. పుదీనా అంత ఫ్రెష్గా అయితే లేదు. కొన్ని అయితే ఫ్రెష్గా పంపిస్తున్నారు, కొన్ని అయితే అంత ఫ్రెష్గా అయితే లేదు. ఇవైతే నేను ఆర్డర్ ఇచ్చాను. ఫ్రెండ్స్, ఇవైతే నాకు కొన్ని ప్రోడక్ట్స్ అయితే 95% వరకు అయితే ఆఫర్ అయితే వచ్చాయి. కొన్ని అయితే 80, 75 అలా అయితే ఆఫర్ అయితే వచ్చింది. మీరైతే చూడొచ్చు. నేను స్క్రీన్ షాట్ అయితే పక్కన అయితే వేసాను. ఈ విధంగా అయితే మీకు సపోజ్ ఈ ట్రిక్ వర్క్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే ప్రతిరోజు 9 గంటలకు అయితే నేను చెప్పినట్టు మీరు ఫ్రెష్ వెజిటేబుల్స్ మీద నొక్కి అక్కడ షార్ట్ డిస్కౌంట్ హైటోలో నొక్కితే ఈ విధంగా మీకు కొన్ని ప్రోడక్ట్స్ అయితే వస్తాయి. వెజిటేబుల్స్లో వస్తాయి, అలానే ఫ్రూట్స్లో వస్తాయి. ఈ విధంగా అయితే మీరైతే ఆర్డర్ అయితే ఇచ్చుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు స్విగ్గీ ఇన్స్టామార్ట్లో మనం ఆర్డర్ ఇవ్వడం బెటర్, లేకపోతే బయట షాప్ కానీ కూరగాయల మార్కెట్ కానీ కూరగాయలు కానీ ఫ్రూట్స్ కొనుక్కోవడం బెటర్ అనే విషయం గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా మనకి ఈ 95% వచ్చే ట్రిక్ యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఈ యాప్లో ఇచ్చుకోవడం బెటర్ నేనే చెప్తాను. ఈ ట్రిక్ వర్క్ అయిన రోజులు అయితే మీరైతే ఈ యాప్లో అయితే ఇచ్చుకోవచ్చు ఖచ్చితంగా. అయితే ఈ ట్రిక్ సపోజ్ వర్క్ అవ్వలేదంటే ముందు రోజుల్లో అప్పుడైతే దీంట్లో కొంచెం ప్రైజ్లు అయితే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరైతే ట్రిక్ వర్క్ అవ్వలేదనుకుంటే మాత్రం యాప్లో ఇవ్వడం కన్నా బయట మీరు కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ కొనుక్కోవడం బెటర్ నేనైతే రికమెండ్ చేస్తాను. గ్రాసరీ గురించి మనం మాట్లాడుకుంటే గ్రాసరీస్ అయితే మనకైతే ఎప్పుడన్నా సేల్స్ మనకు జరిగినప్పుడు అయితే తక్కువగా అయితే వస్తున్నాయి. ఎప్పుడన్నా మనకు అప్పుడప్పుడు సేల్స్ అయితే రన్ చేస్తారు, మనకి ఫ్లిప్కార్ట్ అమెజాన్ లాగానే దీంట్లో కూడా అప్పుడప్పుడు సేల్స్ అయితే రన్ చేస్తారు. ఆ టైంలో మనకు గ్రాసరీస్ కొంచెం తక్కువ ప్రైస్కి అయితే వస్తున్నాయి. కానీ మనకు నార్మల్ డేస్లో కొంచెం మనం గ్రాసరీ షాప్తో మనం పోల్చుకుంటే మాత్రం దీంట్లో అయితే ప్రైస్లు అయితే ఖచ్చితంగా అయితే ఎక్కువే ఉన్నాయి. ఎప్పుడన్నా ఆఫర్ వచ్చినప్పుడు మాత్రం ఇచ్చుకుంటే ఖచ్చితంగా మనకు ఆఫర్స్ పెడుతుంటారు, మంత్లీ ఏదో ఒక పేరుతో ఒక ఆఫర్ అయితే పెడుతున్నారు. ఆ టైంలో ఇచ్చుకుంటే కొంచెం గ్రాసరీస్ అయితే మీకు అప్పుడైతే తక్కువకి వస్తాయి, అప్పుడైతే ఇచ్చుకోవచ్చు. నార్మల్ టైంలో మాత్రం ఖచ్చితంగా మీకు గ్రాసరీస్ కూడా కొంచెం ఎక్కువైతే ఉన్నాయి, అది కూడా మీరు గమనించాలి. కాబట్టి ఎప్పుడైనా ఆఫర్ ఉన్నప్పుడు మాత్రమే ఈ యాప్లో తెచ్చుకుంటే మీకు కొంచెం మనీ అయితే సేవ్ అయితే అవుతుంది. కాబట్టి ఫైనల్గా ఒక మాటలో చెప్పాలంటే మీకు 95% ఈ ట్రిక్ ఉంది కదా, ఇది వర్క్ అయినప్పుడు ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇచ్చుకోవచ్చు. అలాగే గ్రాసరీస్ ఎప్పుడన్నా ఆఫర్లో పెట్టినప్పుడు ఇచ్చుకుంటే మీకు తక్కువగా అయితే వస్తాయి. మిగతా టైంలో మీరు షాప్కి వెళ్ళి కొనుక్కోవడం బెటర్ అని నా రికమెండేషన్ అయితే ఇది. ఈ వీడియో ఎంత నేను ఈ వీడియో ద్వారా మీకు ఈ స్విగ్గీ ఇన్స్టామార్ట్ గురించి ఎంతకంత ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయగలరు, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.